కాని వేళలో సినిమా ప్రదర్శన, 16 ఏళ్లలోపు పిల్లల పరిస్థితి ఏంటి, 15 నిమిషాల వ్యవధిలో జనాన్ని ఎలా నియంత్రిస్తారు, గేమ్ చేంజర్పై పిటిషన్లు, హైకోర్టు ప్రశ్నలు, నేడు కూడా విచారణట. సమయం కాని సమయంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించే సినిమాలకు వెళ్లే 16 సంవత్సరాలలోపు పిల్లల పరిస్థితి ఏంటి, వారి ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడడం ఎంతవరకు సమంజసం అని నిలదీసింది. 16 సంవత్సరాలలోపు పిల్లలను రాత్రివేళ సినిమాలకు రానివ్వకుండా అడ్డుకోవాలి అని వ్యాఖ్యానించింది. రాత్రి సమయాల్లో భారీగా వచ్చే జనాలను అదుపు చేయడం ఎవరి బాధ్యత, పోలీసులపైన ఇది అదనపు భారం కాదా అని ప్రశ్నించింది. ఒక షోకు మరో షోకు మధ్య 15 నిమిషాల వ్యవధి మాత్రమే ఉండడం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరికి పనికి వచ్చేదరన్నా ఆయన, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? గవర్నమెంట్ అల్లు అర్జున్ విషయంలో బాగా రెస్పాండ్ అయిందని అనుకునే లోపే ఈ మళ్ళా ఇట్లాంటి పర్మిషన్స్ ఇచ్చి మళ్ళీ దిబిక్కుమని ఎత్తేసి మళ్ళీ టికెట్ల రేట్లు పెంచారు, మళ్ళీ షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. మరి ఏంది మీరు చేసిందిగా? ముఖ్యమంత్రి 1-2 గంటల స్పీచ్ మాట్లాడే, అద్భుతంగా మాట్లాడింది అనుకుంటుంది, అయిపోయానా? వీళ్ళు ఏమనుకుంటారు, సినిమాకు రావడం రాకపోవడం వాళ్ళకి కుటుంబ సభ్యులు చూసుకోవాలనే, పిల్లల బాధ్యత వాళ్ళది, పంపించకండి అని అన్నారు అనుకోండి. ఎట్లా, నేను వెళ్ళాల్సిందే అని ఇప్పుడు ఎట్లున్నారు పిల్లలు కూడా, నేను వెళ్ళకపోతే ఇక అయిపోయినట్టే అనేంత ఇదిలో బిహేవ్ చేస్తున్నారు. సరే, వాళ్ళు జాగ్రత్తగానో ఎట్లో ఒక దగ్గర వాళ్ళే తీసుకురావడం ఏదో ఒకటి చేసి పంపిస్తున్నారు, తప్పదిగా, అవకాశం లేదు. ఆయన ఇంకొకటి 4 గంటల రాత్రి ఏందా సినిమా, 4 గంటలకు షో అయింది అసలు. అర్ధరాత్రి పెట్టుకోరి, 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు కూడా పెట్టుకోరి. వైన్ షాపులు ఓపెన్ చేయరి, ఆడ వైన్ షాపు, ఇక్కడ సినిమా హాలు. చిచి, అసలు ఏం గవర్నమెంట్లో ఏమో అసలు. అందుకే వీళ్ళు సినిమా వాళ్ళతోని వీళ్ళు రాసుకొని పూసుకొని తిరగడాలు, అందుకే రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. 100 మంది వాహనాలను తీసుకొని వెళ్ళడం, 100 వాహనాలను పార్కింగ్ చేయడం ఎలా సాధ్యమవుతుందని కోర్టు అడిగిందట. ప్రస్తుత పిటిషన్లకు ప్రజా ప్రయోజన వ్యాజ్య స్వభావం ఉందని, అదనపు షోలు, బెనిఫిట్ షోలు, రేట్ల పెంపు పైన పిల్ దాఖలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంటూనే గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షోల ప్రదర్శనకు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపైన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపు న్యాయవాదులు మామిండ్ల మహేష్, విజయ్ గోపాల్ తదితరులు వాదిస్తూ తెలంగాణ సినిమా రెగ్యులేషన్ రూల్స్ జీవో 120కి విరుద్ధంగా తెల్లవారుజామున 4 గంటల షోకు అనుమతించడం, లైసెన్సింగ్ అథారిటీలు కాకుండా హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేయడం, టికెట్ల రేట్ల పెంపునకు అంగీకరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుష్ప 2 సినిమా ప్రదర్శన సంఘటనలను ప్రస్తావించారు. షోల ప్రదర్శన మధ్య వ్యవధి లేకపోవడం వల్ల భారీగా వచ్చే జనాలను అదుపు చేయడం కష్టంగా మారుతుందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పిల్లల భద్రతపైన ఆందోళన వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలు వేసింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు మనవడు ఉన్నాడు కదా, కొడుకున్నాడు కదా, ఆ కొడుకు లేకపోతే ఆయన పిల్లలు ఇంకో పిల్లలు కానీ, లేకపోతే ఈ ఎవరు హీరోయిన్ల పిల్లలు కానీ, డైరెక్టర్ల పిల్లలు కానీ, మరి మీరు వెళ్ళండి ఆ 4 గంటల షోకి. మీ పిల్లలు వెళ్తున్నారా 4 గంటల షోకి లేచి?